హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరూ అడుగుతున్నారు ఎల్ఎస్ బ్లూ డిమార్ట్ అకౌంట్ ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, అండ్ అందులో స్టాప్ లాస్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి, టార్గెట్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి, ఫండ్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అండ్ విత్డ్రా ఎలా చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా బై చేయాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఒక ట్రేడ్ లో నుంచి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎల్ఎస్ బ్లూ డిమార్ట్ అకౌంట్ ఎవరైతే మన అండర్లో ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. తెలియని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. అండ్ మన కోర్స్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నా జాయిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే లైవ్ స్ట్రీమ్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వీడియోని లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది యాంటీ వెబ్ అండి. సో మనకి ఎవరైతే ఎల్ఎస్ బ్లూ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా మన ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ అయితే యాపిల్ స్టోర్కి వెళ్ళి మనం యాంటీ వెబ్ అని టైప్ చేస్తే మనకి ఎల్ఎస్ బ్లూ అనేసి వస్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. నార్మల్గా ఎవరైతే కొత్తగా బిగినర్స్ ఉంటారో వాళ్ళకి తెలియదు కదా యాప్ ఎలా ఉంటుందో అనేసి. సో ఇక్కడ మీరు ఎల్ఎస్ బ్లూ అని టైప్ చేయండి. ఎల్ఎస్ బ్లూ అని టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎల్ఎస్ బ్లూ యాంటీ మొబైల్ అని వస్తుంది. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు కనుక యాప్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి యూజర్ ఐడి, మొబైల్ నెంబర్, ఈమెయిల్. మీకు ఒకవేళ మీ యూజర్ ఐడి తెలియకపోతే ఏదైతే ఏ నెంబర్ తోటి అయితే ఓపెన్ చేస్తారో ఆ నెంబర్ టైప్ చేయవచ్చు. లేదు ఆ నెంబర్ కూడా మీకు తెలియకపోతే ఈమెయిల్ ఐడి, ఏదైతే ఈమెయిల్ ఐడితో ఓపెన్ చేశారో అకౌంట్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు దాంతోటైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో నా ఐడి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ టైప్ చేసుకొని ఉంటారో ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ ఇచ్చేసేయాలి. సో మీరు ఏదైతే పాస్వర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారో వన్స్ ఒకసారి పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి కానివ్వండి లేదా రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి. సో ఈ బోత్లో దేంట్లో ఒకదానికి మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో నాకు ఓటీపీ ఆల్రెడీ జనరేట్ అయింది మొబైల్ నెంబర్కి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ ఓటీపీ తోటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు మీరు మొబైల్లో అవుతున్నారంటే మీకు ఆటో బయో వస్తుంది. సో దాని ద్వారా మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే అలా అయినా మీకు లాగిన్ అవుద్ది. ఓకే, సో వితౌట్ యువర్ పర్మిషన్ ఇంకొకరు ఓపెన్ చేసుకోవడానికి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అదే డీమార్ట్ అయినా సరే వితౌట్ యువర్ పర్మిషన్ అంటే మీ ఓటీపీ లేకుండా ఏ డీమార్ట్ అకౌంట్ కానివ్వండి వేరే దాంట్లో ఓపెన్ చేయడానికి ఉండదు. ఓటీపీ ఉంటేనే మళ్ళీ మనం ఒక కొత్త డివైస్లో ఒక లాగిన్ చేయొచ్చు. వితౌట్ ఓటీపీ మనం లాగిన్ అవ్వలేం. అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. బికాజ్ చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, హ్యాక్ అవ్వచ్చు అలా ఇలా. అట్లనే ఏముండదండి. నార్మల్గా వితౌట్ ఎనీ ఓటీపీ అది అసలు కుదరదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంది, ఆర్డర్స్ ఉన్నాయి, డాష్ బోర్డ్ ఉంది. సో డాష్ బోర్డ్లో మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా వస్తే మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ మనకి అన్ని రకాలుగా ట్రేడింగ్ వ్యూ ఇందులో నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇలా ఆప్షన్స్ అండ్ డేటాని చూసుకోవచ్చు. లేదా ఐపీఓస్, ఏదైనా ఐపీఓస్ రిలీజ్ అయ్యాయా చూసుకోవచ్చు. ఏ బ్యాంక్ టాప్లో ఉంది, ట్రేడ్ అవుతుంది, ఏవి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, 22 వీక్స్ హై, 22 వీక్స్ లో, ఇక్కడే మీరు తెలుసుకోవచ్చు ఏది ఎలా ఉంది అనేసి. అండ్ ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా నిఫ్టీ కాల్ ఆప్షన్ ఎక్కడుంది, అండ్ పుట్ పైన క్లిక్ చేస్తే పుట్స్ ఎక్కడున్నాయి. సో ఇవన్నీ అనమాట మనకి ఇక్కడే మీకు ఆల్మోస్ట్ మొత్తం డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, డాష్ బోర్డ్లో మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, బ్యాంక్స్ అయితే బ్యాంక్స్, స్టాక్స్ అయితే స్టాక్స్, డెరివేటివ్స్ అయితే డెరివేటివ్స్, ఈక్విటీస్ అయితే ఈక్విటీస్. సో ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మన ఇండెక్సెస్ ఎక్కడ రన్ అవుతున్నాయో ఇక్కడ మీకు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియోలో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి హోల్డింగ్స్ ఉంటుంది, ఒకటి పొజిషన్స్ ఉంటాయి మనకి. సో పొజిషన్స్లో మీరు ఏవైతే ట్రేడ్ తీసుకుంటారో అవి పొజిషన్స్లో కనిపిస్తాయి. మళ్ళీ ఏవైతే మీరు స్టాక్స్ని బై చేసి హోల్డ్ చేయాలనుకుంటున్నారో అవి హోల్డింగ్స్లో కనిపిస్తాయి. ఓకే, ఒకవేళ మీరు బీటెస్టీ కాల్ తీసుకున్నా కూడా అది హోల్డింగ్స్లోకి రాదండి. ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్నీ పొజిషన్స్లోనే కనిపిస్తాయి మీకు. ఏవైతే మీరు హోల్డింగ్స్, స్టాక్స్ ఉంటాయి కదా, స్టాక్స్ని ఏవైతే మీరు సిఎన్సిలో తీసుకొని హోల్డ్ చేస్తారో అవన్నీ మనకి హోల్డింగ్స్లో కనిపిస్తాయి.
అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో తెలుసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ మోడిఫై చేయాలనుకున్నా కూడా మీరు వేరే బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఫండ్స్, సో మై రిపోర్ట్స్ అని మీరు ట్రేడ్ చేస్తే ఏమేమి ట్రేడ్స్ చేశారు అని ఈ రిపోర్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పిఎన్ఎల్, ట్యాక్స్, ఎవ్రీథింగ్ అనమాట, హోల్డింగ్ స్టేట్మెంట్. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ని కొన్ని డేస్ ఆపాలి, ఫ్రీజ్ చేయాలి అనుకుంటే ఫ్రీజ్ చేయొచ్చు, అన్ఫ్రీజ్ చేయాలి అనుకున్నా కూడా అన్ఫ్రీజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి ఏంటి, నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్స్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ BOT అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ మీరు మీ ఫైల్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ PNL కానివ్వండి, అండ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ డేటా మీరు చూసుకోవాలనుకుంటున్నారు మీ అకౌంట్ గురించి అనుకుంటే అక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నమాట, ఇక్కడ మీరు చూసినట్టయితే రిఫరల్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అనుకుంటే ఇందులో ఫండ్స్. సో ఫండ్స్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఒకసారి మీరు ఫండ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అండి. మినిమం 50 రూపీస్ నుంచి మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో వెంటనే యాడ్ అయిపోతాయి. ఇందులో లిమిట్స్ అంటూ ఏమీ ఉండదు, మీ బ్యాంక్కి సంబంధించిన లిమిట్సే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక 100 రూపీస్ యాడ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే బై అండ్ సెల్ కూడా మనం చేయాలి కాబట్టి. సో ఇలా ఒకవేళ మీకు బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఓకే. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి UPI ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి UPI ID ఎంటర్ చేసుకొని మనం ఫండ్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా ఒక్క UPI మీకు వర్క్ కాకపోతే నెక్స్ట్ UPI పైన క్లిక్ చేసి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, సో డైరెక్ట్గా మీరు నెట్ బ్యాంకింగ్కి వెళ్ళి అక్కడ పాస్వర్డ్ ఉన్న ID టైప్ చేసి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ నాకు పేమెంట్ చేస్తున్నాను, ఆగండి, యాక్సెప్ట్ చేయాలి. సో మన ఫోన్పేకి రిక్వెస్ట్ వస్తుంది. మీరు ఏదైతే ID ఇస్తారో, గూగుల్ పే ఆర్ ఫోన్పే, పేటిఎం, మీరు ఏదైతే ID ఇస్తారో ఆ IDకి ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఓపెన్ చేసిన వెంటనే దాని తర్వాత మీరు యాక్సెప్ట్ చేసి ఆ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో చాలామందికి తెలియట్లేదు, లైక్ నార్మల్గా ఆల్రెడీ డిమాట్ అకౌంట్స్ అన్నీ యాజ్ టీజ్గా సేమ్ ఉంటాయండి. బట్ ప్లాట్ఫామ్ చేంజ్ అయిన కొద్దీ కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. మిగతాదంతా కంపేరిటివ్లీ మనం చెక్ చేసుకుంటే ఈక్వల్గానే ఉంటుంది. సో కొంచెం టైం పట్టేటట్టుంది. ఇష్యూ నాతోటే, నా నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదు. సో మనకేంటంటే ఫాస్ట్గా అయిపోద్ది, పేమెంట్స్ కూడా ఫాస్ట్గా అయిపోతాయి. యా, సో మళ్ళీ మీరు వేరే బ్యాంక్ నుంచి యాడ్ చేస్తామంటే కుదరదండి. మీరు ఏదైతే LS Blueకి మీరు KYC కంప్లీట్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డిమాట్ అకౌంట్లో నుంచి యాడ్ చేసుకోవాలి అమౌంట్ అనేది. సో మేక్ ష్యూర్ మీరు వేరే డిమాట్ అకౌంట్ నుంచి యాడ్ చేస్తా అంటే యాక్సెప్ట్ చెయ్యరు. కాబట్టి జస్ట్ మీరు ఏదైతే ఇచ్చారో బ్యాంక్ డీటెయిల్స్ KYC అప్పుడు అవి మాత్రమే ప్రాసెస్లోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే తెలియదో వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియో. సో వన్స్ ఒకసారి ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వన్స్ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు వాచ్ లిస్ట్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. వాచ్ లిస్ట్లో మీకు చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా వాచ్ లిస్ట్స్ ఉంటాయి, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ నిఫ్టీ ఫ్యూచర్ని అండ్ సెన్సెక్స్ ఫ్యూచర్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఏవైతే మనం యాడ్ చేసామో ఫండ్స్, సో అవి ఇక్కడ మీరు డాష్ బోర్డ్లో చూడవచ్చు. ఆల్రెడీ 100 రూపీస్ యాడ్ అయిపోయాయి. వన్స్ ఒకసారి యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఈ రకంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందులో ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, అండ్ స్టాప్ లాస్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి, టార్గెట్స్ని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలో నేను చెప్తాను. సో కాబట్టి మన దగ్గర ఉంది తక్కువ ప్రీమియం కాబట్టి సో మినిమంగా సో ఏదైనా అంతే అండి. నార్మల్గా ఒకవేళ మీరు బై చేయాలి అనుకుంటే మాత్రం
సో ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నార్మల్గా, నేను నార్మల్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ప్లీజ్. కాబట్టి ఈ ప్రీమియమ్స్ బై చేయండి సెల్ చేయండి అని నేను ఎక్కడ చెప్పట్లేదు, జస్ట్ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తున్నాను డీమార్ట్ అకౌంట్ని. సో ఇక్కడ మీరు ఒక బై పైన క్లిక్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది సెల్ ఆర్డర్, రెడ్ కలర్లో ఉంది సెల్ ఆర్డర్ అవుతుంది, బై కలర్ అంటే గ్రీన్ కలర్లో ఉంది బై ఆర్డర్ అవుతుంది. సో మీరు ఎప్పుడు ఏది బై చేసినా, మనం బయ్యర్స్ అండి, సెల్లర్స్ అయితే వేరే విధంగా చేస్తారు, బయ్యర్స్ కాబట్టి మనం ఏది బై చేసినా కూడా 1 టైం బై చేస్తాం, 2 టైమ్స్ సెల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, 2 టైమ్స్ ఎందుకు సెల్ చేస్తాం, ఒకసారి బై చేస్తే ఇంకొకసారి మనం సెల్ చేయాల్సిందే ఖచ్చితంగా. లేదు స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నా కూడా సెల్ ఆర్డర్లో పెట్టుకోవాలి, లిమిట్ పెట్టుకోవాలన్నా సెల్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ నేను మీకు ఇక్కడ బై ఎలా చేయాలో మీకు చూపిస్తాను, వినండి. ఇక్కడ మీరు ఫస్ట్ స్ట్రైక్ని యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రైక్ అనుకుంటున్నాను 25,700. ఓకే, సో 25,700 అనేది హెవీ అయిపోద్ది. సో కాబట్టి ఒక్కసారి నేను క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి నన్ను. 26,700 or 26,800. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా స్ట్రైక్ అనుకుంటే 26,800ని యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 26,800 కాల్ ఆప్షన్ అయితే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అయితే పుట్ ఆప్షన్. ఇక్కడ మనకి ముందే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ యాడ్ చేసుకున్నాను. కాల్ ఆప్షన్ యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే, అంటే ప్లస్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు వాచ్ లిస్ట్లోకి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి, ఏదైతే స్ట్రైక్ ఉందో దానిపైన క్లిక్ చేయండి. వన్స్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత బై పైన క్లిక్ చేయండి. బై పైన క్లిక్ చేస్తే, ఎందుకు బై పైన క్లిక్ చేయాలి, మనం ఒకవేళ పుట్ ఆప్షన్ తీసుకున్నా కాల్ ఆప్షన్ తీసుకున్నా మనం చేయాల్సింది బై మాత్రమే, సెల్ చేయం. గుర్తుపెట్టుకోండి, బై మాత్రమే చేస్తాం. కాబట్టి ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నా, ఏదో నేను డౌన్ సైడ్కి ట్రేడ్ చేసినా అప్ సైడ్కి ట్రేడ్ చేసినా నేను తీసుకోవాల్సింది బై పొజిషన్, అంటే బై చేయాల్సిందే మార్కెట్లో. సెల్ కాకుండా డైరెక్ట్ సెల్ చేయొద్దు, బై చేయాలి. మీరు డైరెక్ట్ సెల్ చేసినా తీసుకోదు, బికాస్ బయర్స్కే తక్కువ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రెగ్యులర్ అని ఉంది, బిఓ అండ్ సిఓ, ఏఎంఓ, మనకి 4 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఇది రెగ్యులర్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది ఆల్మోస్ట్ మీరు బై పైన క్లిక్ చేసిన వెంటనే అది రెగ్యులర్లోనే ఉంటుంది, దాన్ని ఏం చేంజ్ చేసిన పని లేదు. ఇక్కడ ఆర్డర్ టైప్కి వచ్చేసరికి మార్కెట్లో పెట్టాలి. సో మార్కెట్లో పెడితే ఏమవుద్ది, ప్రైస్ ఎక్కడుందో అక్కడ ట్రిగర్ అయిపోతుంది. మీకు లిమిట్లో పెడితే ఏమవుద్ది, లిమిట్లో మీకు ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.45 దగ్గర నడుస్తుంది. సో 1.50 అని నేను ఇచ్చాను అనుకోండి, ఆ 1.50కి రాగానే అప్పుడు నా పొజిషన్ అనేది ప్లేస్ అవుద్ది, అప్పటిదాకా పొజిషన్ అనేది ప్లేస్ అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత కింద మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఇంట్రాడే, ఒకటి డెలివరీ. ఇంట్రాడే అంటే ఏంటి, ఇంట్రాడేలో ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే ఇదే డేలో క్లోజ్ చేయాలి. ఏ డేలో అయితే బై చేశారో మార్కెట్ అయిపోక ముందుకే క్లోజ్ చేయాలి. మీరు ఒకవేళ క్లోజ్ చేయకపోతే ఎన్ఎస్సి వాళ్ళు క్లోజ్ చేస్తారు, మీకు ఫైన్ వేసి. కాబట్టి ఫైన్స్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరే క్లోజ్ చేసుకోవాలి. లేదు మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఒకవేళ మీరు మర్చిపోయి నెక్స్ట్ డేకి పొజిషన్ని క్యారీ చేద్దాం అనుకుంటే డెలివరీలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో డెలివరీ అనేది మీ పొజిషన్స్, దీని ఎక్స్పైరీ ఎప్పుడు ఉందండి, 20th. సో 20th వచ్చే వరకైనా దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు, అంటే రేపటి వరకు నేను హోల్డ్ చేయొచ్చు దీన్ని డెలివరీలో పెట్టుకుంటే. అదే ఇంట్రాడేలో పెట్టుకుంటే ఇదే డేలో క్లోజ్ చేయాలి కంపల్సరీగా, అంతే. ఇక్కడ ఫస్ట్ మీరు చూడాల్సింది క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్క లాట్ వచ్చేసరికి 65 ఇందులో. అలా మీరు ఎన్ని లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని లాట్స్ ఇక్కడ టైప్ చేయాలి. ఒక 5 లాట్స్తో చేద్దాం అనుకుంటున్నారు, 65 into 5 ఎంత అవుద్దో మీ క్వాంటిటీ అక్కడ డిసైడ్ అవుద్ది. సో ఇక్కడ 1 లాట్. దాని తర్వాత రెగ్యులర్లోనే ఉండాలి. దాని తర్వాత వచ్చేసరికి ఆర్డర్ టైప్లో మార్కెట్ అని ఉండాలి. దాని తర్వాత ఇంట్రాడే అని ఉండాలి. బై ఆర్డర్ పైన క్లిక్ చేసేయాలి. వన్స్ ఒకసారి మీ బై ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోద్ది. సో ఇక్కడ ఇది ఓకే, నాకు ఇది కూడా రాదు, జస్ట్ యాడ్ చేసింది ఓన్లీ చిన్న అమౌంట్ కాబట్టి మనం ఇంకా కిందకి వెళ్ళాలి. ఎస్, ఇది వస్తుంది. కాబట్టి దీన్ని వన్స్ ఒకసారి బై చేసిన తర్వాత ఇది బై అయిపోయింది మీరు చూస్తే. సో బై అయిందా కాలేదా అనేసి ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో ఉంటుంది అనమాట. సో ఒకవేళ బై కాకపోతే మీకు రిజెక్షన్, ఇందాక చూసారా నాకు రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది, బికాస్ ఆఫ్ నాకు షార్ట్ మనీ అనమాట, ఒక 20 రూపీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి
ఆ కాల్ని నేను తీసుకోవడానికి లేదు. నేను నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోయా, అంటే యాడ్ చేసిన జస్ట్ 100 రూపీసే కాబట్టి మీకు చూపెట్టడానికి. సో కంప్లీట్ అయిపోయింది నా ఆర్డర్. ఎక్కడ పడింది నా ఎంట్రీ? 1.15లో పడ్డది. అండ్ టైం కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎన్ని లాట్స్తో ఉన్నారని కూడా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? పోర్ట్ఫోలియోకి. సో పోర్ట్ఫోలియోలో ఇక్కడ చూసినట్టయితే నా పొజిషన్స్లో మనకి రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ బై ప్రైస్ చూడండి, ఇక్కడ బై ప్రైస్ అని ఉంది కదా మీకు. సో బై ప్రైస్ పైన చూస్తే బై యావరేజ్. సో 1.15 అనేది మీ బై ప్రైస్. మీరు సెల్ చేస్తే ఎక్కడ సెల్ చేస్తారో అక్కడ మీ సెల్లింగ్ పాయింట్ వస్తుంది. అండ్ IMS అని కనిపిస్తుంది ఇక్కడ మీకు పైన, అంటే మీరు ఇంట్రాడేలో ఉన్నారు అని అర్థం. లేదు అది నార్మల్గా వచ్చింది అనుకోండి IMS దగ్గర, అప్పుడు మీరు డెలివరీలో ఉన్నారు అని అర్థం. అంటే క్యారీ ఫార్వర్డ్ పొజిషన్లో ఉన్నారు. మీరు ఎప్పుడైనా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డేకి చేసుకోవచ్చు, అదే డే కూడా చేసుకోవచ్చు. మరి క్యారీ ఫార్వర్డ్ చేస్తే అదే డే క్లోజ్ చేసుకోవచ్చా చేయరాదా అని డౌట్ వస్తుంది. మీరు అదే డే కూడా క్లోజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటున్నారు. సో ఏదైతే మనం తీసుకున్నామో ఈ స్ట్రైక్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకి యాడ్ ఆప్షన్ ఉంటుంది, ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. ఎగ్జిట్ పైన క్లిక్ చేయండి. వన్స్ ఒకసారి ఎగ్జిట్ పైన క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఎలా అయితే బై చేసామో, కానీ ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మనం ఇక్కడ ఎస్ఎల్ అని కనిపిస్తుంది కదా, ఎస్ఎల్ పైన క్లిక్ చేయాలి. ఎస్ఎల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రైస్ ఉంది కదా, ప్రైస్ దగ్గర నేను తీసుకుంది 1.15కి తీసుకున్నాను. ఇప్పుడు నా ఎస్ఎల్ నేను ఒక 10 పాయింట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. 10 పాయింట్స్ పెట్టుకోవడానికి ఉండదు కదా, బికాస్ నేను తీసుకుంది 1 ఉన్న స్ట్రైక్ ప్రైస్. సో నేను 1 స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ ట్రిగర్ ప్రైస్, సో ఏదైతే మీరు ప్రైస్ ఇస్తారో ట్రిగర్ ప్రైస్ దానికన్నా 0.1 ఎక్కువ ఉండాలి. 0.1 ఎక్కువ ఉన్నా పర్వాలేదు, దానికన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 1.05 నేను ఇస్తున్న ప్రైస్. సో సెల్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది ఇక్కడ 1.5. అంటే ఎప్పుడైతే 1.5 టచ్ అవుద్దో 0.5 అప్పుడు నా స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయి నా పొజిషన్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. ఇందులో మీరు చూసినట్టయితే సో ఇలా మనం ఎస్ఎల్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కింద ఇస్తారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ దగ్గర, ఇక్కడ FN, ఇక్కడ చూడండి NFO అని ఉంది, SL అని ఉంది, IMS అని ఉంది. సో ఇది SL ఆర్డర్ ప్లేస్ చేసే విధానం ఇది. ఒకవేళ మీరు SL ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ పొజిషన్స్, మీ పోర్ట్ఫోలియో ఎన్నైతే పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసేసి ఎగ్జిట్ పొజిషన్ అని క్లిక్ చేసి ఎస్ పైన క్లిక్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. కానీ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది ఇలా? ఎప్పుడైతే మీరు ఈ స్టాప్ లాస్ని తీసేస్తారో అప్పుడైతేనే ఎగ్జిట్ అవుతుంది. అప్పటిదాకా ఎగ్జిట్ అవ్వదు. ఎందుకు? ఆల్రెడీ ఓపెనింగ్లో ఆల్రెడీ మీకు ఒక పెండింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ చేయాలి అంటే కుదరదు. అదే ఇప్పుడు నేను ఎస్ఎల్ తీస్తాను చూడండి. ఎస్ఎల్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా క్యాన్సిల్ అనే బటన్ చేసి ఎస్ పైన క్లిక్ చేస్తే మీ ఎస్ఎల్ అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసి దీన్ని ఎగ్జిట్ పొజిషన్ అని క్లిక్ చేస్తా, ఎస్ అని క్లిక్ చేస్తా. ఇప్పుడు నా పొజిషన్ ఎగ్జిట్ అయిందా, ఎగ్జిట్ అవ్వలేదా? ఎగ్జిట్ అయిపోయింది. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా పెండింగ్ ఆర్డర్స్ ఉంటే డైరెక్ట్గా మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ అవ్వదు. ఏదైతే పెండింగ్ ఆర్డర్స్లో ఉన్నదో అవన్నీ క్లోజ్ చేసిన తర్వాతనే ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిట్ బటన్ పైన క్లిక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు మీరు లిమిట్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు, ఓకే. సో లిమిట్ పెట్టుకోవాలి అంటే సేమ్ ఇప్పుడు ఇందాక ఎస్ఎల్ ప్లేస్ చేసాం కదా, అదే ప్లేస్లో లిమిట్ పైన క్లిక్ చేయండి. లిమిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మీ టార్గెట్, లిమిట్ అంటే ఏంటి? టార్గెట్ అనమాట. సో టార్గెట్ ఇప్పుడు ఒక 2 అనుకుంటున్నాను. 2 పైన క్లిక్ చేసి సెల్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. అది మీ పెండింగ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది, భయపడొద్దు. సో ఎప్పుడైతే 2కి రీచ్ అవుద్దో ప్రైస్, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోతారు. సో ఇది లేదు, మీరు అన్నీ ఎట్ ఏ టైం ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, స్టాప్ లాస్, టార్గెట్, ఎవ్రీథింగ్, అప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది. సో మీరు 2 ఎట్ ఏ టైం ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అప్పుడు ఆప్షన్ ఏంటి? బై పైన క్లిక్ చేయాలి. వన్స్ ఒకసారి మీరు బై పైన క్లిక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ప్రైస్ పెరిగిపోయింది మళ్ళీ. సో కాబట్టి మళ్ళీ మనం 26,700, సో 26,700ని వేసుకుందాం. సారీ,
కాల్ ఆప్షన్. అవి రెండు ఎట్ ఏ టైం ఎలా ప్లేస్ చేసుకోవాలో చెప్తాను. 27,000. ఓకే. సో ఇక్కడ మీకు బిఓ ఆర్డర్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రైస్ వస్తుంది, ఎస్ఎల్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, ట్రైలింగ్ ఎస్ఎల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా లిమిట్ దగ్గర మీరు ఎక్కడైతే ప్రైస్ ట్రిగర్ అవ్వాలి అనుకుంటున్నారో 1.20 ఇవ్వండి. ఓకే, 1.20 ఇవ్వండి. మేక్ షూర్ ఇక్కడ చూసుకుంటూ ఉండండి ప్రైస్ ఎక్కడ రన్ అవుతుందో. 1.20 స్టాప్ లాస్ వచ్చేసరికి 1.15 అండ్ టార్గెట్ వచ్చేసరికి 2.05 అండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది వద్దండి మనకి, జస్ట్ స్టాప్ లాస్ ఒకటే పెట్టుకోండి. బై ఆర్డర్ పైన క్లిక్ చేయండి. సో నా దగ్గర అమౌంట్ లేవు కాబట్టి మీకు అలా చూపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు అలా క్లిక్ చేస్తారో సో ఇక్కడ మీకు పెండింగ్స్లో ఇక్కడ ఆల్రెడీ పొజిషన్ అనేది ఉంటుంది. సో దానిపై ఆల్రెడీ ఎప్పుడైతే ప్రైస్ 1.25 క్రాస్ అవుద్దో అప్పుడు మీ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఎట్ ఏ టైం స్టాప్ లాస్ ప్లేస్ అవుతుంది, టార్గెట్ కూడా ప్లేస్ అవుతుంది. ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఇది ప్రాసెస్ అనమాట, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, అండ్ ఎస్ఎల్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు స్క్వేర్ ఆఫ్ చేయాలి అనుకుంటే ఇలా స్క్వేర్ ఆఫ్ చేయాలి. సో ఇది మన ఎల్ఎస్ బ్లూ డీమార్ట్ అకౌంట్ యూజ్ అనమాట. సో ఇలా మీరు చేసుకోవచ్చు. ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఇంకా దీని గురించి డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇంకా డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇది మాత్రం రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఎలా ఎస్ఎల్ పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, రెండు ఎట్ ఏ టైం ఎలా ప్లేస్ చేసుకోవాలో మీకు చూపించాను. యాడ్ క్యాష్ ఎలా చేసుకోవాలి, విత్డ్రా. ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వెళ్ళండి, డైరెక్ట్ విత్డ్రా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు అమౌంట్ ఇచ్చినట్టయితే డైరెక్ట్ విత్డ్రా అయిపోతుంది మీకు. ఓకే, సో అంతే ఈజీగా విత్డ్రా అనేది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. అండ్ దిస్ ఈస్ ద వీడియో అబౌట్ ఎల్ఎస్ బ్లూ. ఇప్పుడు మీరు ఈ వీడియోని జాగ్రత్తగా 2 to 3 times వాచ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఆన్ టుమారోస్ మార్కెట్. అండ్ అనాలిసిస్ కూడా నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.